గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రిలీజ్ అయ్యి చాలా ఒక 3 సంవత్సరాలు అయిపోయింది దాదాపుగా. అయినా కూడా ఆ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే డెఫినెట్గా ఆ సినిమాకున్న అది అంటే అలాంటిది అన్నమాట. జీవం ఉండేది. అవును, తెలుగు సినిమా చరిత్రలో అలా క్లాసిక్గా వన్ ఆఫ్ ద క్లాసిక్గా నిలబడింది. సో ఆ సినిమా విషయంలో జరిగిన కొన్ని చూస్తే అంటే నేను కూడా మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మా బాబు ఉంటాడు, వాడు కఠినాత్ముడు, వాడు మామూలుగా ఏడవడు, అసలు ఆయనకి ఏం ఎమోషన్స్ లేవని అంటాం మేము. అలాంటిది ఆ సినిమా చూసి వాడు ఏడ్ చేసాడు బలగం చూసి. నేను మీకు ఏడ్చి అంటే ఐ గివింగ్ ద వన్ ఎగ్జాంపుల్. కిరీటి ఎప్పుడు నన్ను అడిగేవాడు అనమాట, సార్ నాకు కన్నీళ్ళు రావు సార్, నాకు కన్నీళ్ళు రావు, నాకు కావాల్సింది కన్నీళ్ళు. మీరు సినిమాలో మీరు చూస్తే ఆయన ఎమోషన్స్ అన్నీ ఒరిజినల్ కన్నీళ్ళు, స్టంట్స్ ఒరిజినల్, బాడీ ఒరిజినల్, హెయిర్ స్టైల్ కొందరు విగ్గి పెట్టుకున్నాను అనుకున్నాను, అది అతను ఒరిజినలే, ఎమోషన్ కూడా ఒరిజినల్గా ఎడ్ చేశాడు కిరీటి. ఓకే, సో హీ లర్న్డ్ దట్ టెక్నిక్స్ ఫ్రమ్ మీ. బలగం సినిమా విషయంలో చాలా మెమోరీస్ ఉన్నాయి మనకు. అదే మళ్ళీ బలగం అదే సినిమాకు 1 డే బిఫోర్ రాజు గారు ప్రెస్ షో వేసాడు మనకు ప్రసాద్ ల్యాబ్లో. షో వేసినప్పుడు ఆ షో చూసేటప్పుడు నాకు 2 days నుంచి ఫీవర్, డోలో వేసుకుంటున్నాను, ఓ 6 hours మళ్ళీ జ్వరం వస్తుంది. అదే నైటు సినిమాకి వచ్చేసాను. ఒక డోలో వేసుకుని సినిమాకి వచ్చిన తర్వాత సినిమా చూసి ఎమోషనల్గా బాగా కండతడి పెట్టడం ఎమోషన్. ఇంటికి వెళ్ళిన తర్వాత జ్వరం పోయింది, మళ్ళీ ఆ రోజు మళ్ళీ ట్యాబ్లెట్ అనేది వేసుకోలేదు. ఇట్స్ నిజంగా వండర్ అది. నేను రాజుగారితో కూడా షేర్ చేసుకున్నా, సార్ నేను ఇలా 2 days నుంచి ఫీవర్తో ఉన్నా, ఇంకొక 1 day చూసి యాంటీబయాటిక్ మొదలు పెడదాం అనుకున్నాను. మన సినిమా చూసి ఎందుకు ఆర్గాన్స్ అన్ని బ్యాలెన్స్ అయిపోయాయో ఏంటో తెలియదు కానీ జ్వరం పోయింది, మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం రాలేదు. సో ఇలాంటి మెమోరీస్ చాలా ఉన్నాయి తెలంగాణ ప్రజానికానికి. చాలామంది ఈ సినిమా చూసిన వాళ్ళు ఇలాంటి మెమోరీస్ చాలా ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ కాకి అంటే మనం పిండం పెట్టిన తర్వాత కాకి తినటం ముట్టడం కానీ ఇదంతా చాలా ఒక డెఫినెట్గా కాకి ముట్టే వరకు ఉంటున్నారు అక్కడ. అదొక ఖచ్చితంగా ఇది ఈ సాంప్రదాయం పాటించాలి, కాకి వచ్చే వరకు మనం ఉండాలి. ఇలాంటి మీరు విన్నారండి ఈ సినిమా రిలీజ్ తర్వాత బయట ఇలాంటి? చాలా నేను కనీసం ఒక 50 షోలకు వెళ్ళాను నేను ఊర్లలో, మమ్మల్ని వరుసగా తీసుకెళ్ళాడు. కనీసం నాకు వచ్చిన షాల్సే ఒక విలేజ్లో చేస్తే 50 షాల్స్ వచ్చాయి. ఇంకా 150 షాల్స్ వాళ్ళు ఇవ్వకుండా డబ్బులు కలెక్ట్ చేసి పైసలు ఇస్తేనే నాకు 50,000 వచ్చాయి. ఓకే, అర్థం చేసుకోండి. షాల్స్ వాళ్ళు కప్పకుండా మీరు అందరు ఇస్తే షాల్స్ ఇస్తే ఏం చేసుకుంటాడు ఆర్టిస్ట్. సో కనుక మీరు డబ్బులు కలెక్ట్ చేస్తే అవే 50,000 అయ్యాయి. అంటే ఎన్ని షాల్స్ ఉంటాయి. సో నేను నాకు ఇన్ జనరల్గానే మామూలుగా యాజ్ ఎ మైమ్ ఆర్టిస్ట్ ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత మాకు షాల్తో నడుస్తూనే ఉంటాయి, అవి పెట్టడానికి ప్లేస్ లేదు. ఆఫ్టర్ బల్గం ఇట్ ఈస్ బయటికి వెళ్ళి మమ్మల్ని ఎవరో ఈవెంట్ వాళ్ళకి గుంజుకెళ్ళడం, లాగడెళ్ళడం, ఊళ్ళలో చూడడం, మళ్ళీ బిగ్ స్క్రీన్ వేసుకొని కూర్చొని పెట్టడం, అది అప్పటికి నన్ను గుర్తుపట్టేవాళ్ళు కాదు. బికాజ్ నా వేషధారణ సినిమాకి నాకు కంప్లీట్ డిఫరెంట్. బట్ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిన తర్వాత అండ్ సినిమా బలగం చాలా ఏళ్ళు వచ్చిన తర్వాత అండ్ దే రికగ్నైజ్డ్ అండ్ మీ చెప్తున్నటువంటి ఆ అనుభూతులన్నీ నెవరు వేసుకుంటే ఆపి మరీ చెప్తున్నాను. ఏమన్నా విడిపోయిన అన్నదమ్ములు కలవటం కానీ బోల్డ్ అనే వాళ్ళు చాలా ఆస్తి కోసం విడిపోయిన వాళ్ళు, తర్వాత 7 తరాలు ఏదో సంథింగ్ విడిపోయి ఉన్నారట. లిటరల్లీ నేను సిద్దిపేటలో ఒక ఫ్యామిలీని కలవడంగా చూశాను. సిస్టర్ అండ్ అన్నల ప్రేమ పెరిగింది. దట్ ఈస్ దే. అది మనం ఆడబిడ్డ అంటే లక్ష్మీ అవ్వతో సమానం తెలంగాణలో ఎక్కడైనా. సో చాలా గొప్పగా జరిగింది. అంటే తెరలు కట్టుకొని చూసారు చాలా సంవత్సరాల తర్వాత. అంటే చాలా చిన్నప్పుడు చూసే అట్లా డిపిఆర్ వాళ్ళు వేసేవాళ్ళు న్యూస్ రీల్స్ టైం లోపల ఏదైనా వినాయక నవరాత్రులు కానీ శివరాత్రి రోజు కానీ వేసేవాళ్ళు ఆ కాలనీ లోపల. బట్ అలాంటిది ప్రతి ఊళ్ళో ఈ సినిమాని చూడడం అనేది ఇట్ ఈస్ హిస్టరీ. అండ్ పిహెచ్సికి 3 kilometers దూరం ఉన్న విలేజ్లలో కూడా అన్ని గ్రామ పంచాయతీలు చేయటం అమేజింగ్. అంటే బలగం లాంటి అంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే అటు
కమర్షియల్గా ప్లస్ ఇటు క్రిటిక్ పరంగా అన్ని రకాలుగా మంచి సినిమా అది. సో మీకు అనుకున్నంత ఆఫర్లు రాలేదా ఆ సినిమా తర్వాత? ఎందుకనంటే మీరు చాలా చూజీగా ఉన్నారా? వాట్ ఈస్ ద రీజన్? లేదండి, పాయింట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు నేను గడ్డం ఉన్నాను, ఒక మూవీకి ఉన్నాను, 9 సినిమాలు మిస్ అయ్యాయి. ఇప్పుడు ఓకే. నాకు కొందరికి గడ్డం తీయాలి. ఇప్పుడు నేను మెయిన్ విలన్గా 3 సినిమాలు చేశాను. ఇప్పుడు మొత్తం ఒక 12 సినిమాలు ఒప్పుకున్నాను. ఓకే. బట్ ఇప్పుడు నేను ఫౌజీ అండ్ పెద్ది చేస్తున్నాను. ఫౌజీ ఒక 1 year 1.5 year ప్రాజెక్ట్ అది. వాళ్ళు చెప్పిన డేట్కి ఖచ్చితంగా అనేక టెక్నికల్ ఇష్యూస్, వెదర్ ఇష్యూస్, డేట్స్ ఇష్యూస్ తో పోస్ట్పోన్ ఒక 6 నెలలు 3 నెలలు పెరుగుతుంది. ఈ టైంలో నా కోసం ఒక వ్యక్తి 8 నుంచి వెయిట్ చేసేసి ఓ సినిమా వేరే అతను వెళ్ళాను. నన్ను చూస్ చేసుకుని రాసినది. సో అట్లా మిస్ అయినవి చాలా ఉన్నాయి. కానీ ఐఎమ్ షూర్ ఇంతవరకు నాకు బలగం సినిమా నుంచి ఒక మూవీ రాలే. నాకు వచ్చిందల్లా ఆకాశవాణి మూవీ నుంచే. ఆకాశవాణి. కానీ నేను రికగ్నైజ్ అయింది మాత్రం బలగం నుంచి. పబ్లిక్ జనాలకి తెలిసింది బలగం నుంచే. దెర్ ఇస్ నో డౌట్. దట్స్ వై ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దిల్రాజు గారు. ఆ బ్యానర్ని చూసి నేను వెళ్ళినా, ఆ బ్యానర్ నేను చూసినందుకు, ఆ బ్యానర్ నేను నమ్మినందుకు ఆ బ్యానర్ నాకు ఇచ్చింది. సో ఆల్వేస్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద దిల్రాజు గారు. బికాస్ ఆ బ్యానర్ కాకుండా వేరే అదే కథ అదే డైరెక్టర్ పడితే నేను వెళ్ళేవాడిని కాదు. వేరే ప్రొడ్యూసర్ కూడా దాన్ని జడ్జ్ చేయలేదు. నేను వెళ్ళేవాడిని కాదు అది. సో ఇట్స్ హిట్ కావడం కూడా ఆయన పాత్ర చాలా ఉంది. నాకు ఐ నో ఎవ్రీథింగ్. సో దట్స్ వై ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిల్రాజు సార్ ఫ్యామిలీస్. అండ్ నాకు భవిష్యత్తులో డెఫినెట్లీ ఇట్ కమ్స్. నేను మీకు చెప్పాను కదా, ఓన్లీ వర్క్ 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 ఇట్ కమ్స్. ఓకే. మైమ్ అనేది మీరు అన్నట్టుగా ఆల్ ఆర్ట్, మదర్ ఆఫ్ ఆల్ ఆర్ట్ అన్నట్టు. సో మీకు డెఫినెట్గా ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేసేయగలరు అవలీలుగా, అందులో నో డౌట్. ఫౌజీలో ఏంటి సార్, ఎలాంటి క్యారెక్టర్ మీది? ఫౌజీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, వీ కెనాట్ రిలీవ్, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. చాలా ఇంటర్వ్యూస్ చెప్పినాను. మాకు 30 నుంచి 40 కేజీల గొలుసులు లిటరల్గా వేసి అను రాఘపూడి గారు ఈజ్ అమేజింగ్ డైరెక్టర్ అండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ అండి. డీటెయిల్డ్గా నేను స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ మైమ్ షో చేస్తే డైరెక్ట్ ఆడియన్స్తో ఉన్నటువంటి ఒక లింక్ ఉంటుంది. ఆ ఆనందం ముందు ఏ ఫీల్డ్ పనికిరాదు. ఆ చప్పట్లకు అలవాటు పడిన వ్యక్తికి అదే ఫీలింగ్ నాకు ఈ ఫౌజీ మూవీ ఇస్తుంది. ఈ అను రాఘపూడి గారి దర్శకత్వంలో చేస్తున్నటువంటి ఆ మూవీ సెట్లోకి నేను వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ కలుగుతుంది. వెన్ ఐఎమ్ వర్కింగ్, నాకు షార్ట్ అని చెప్పినప్పుడు చాలా తక్కువ పాటే చేసే ఇప్పటిదాకా, కానీ అది అంత తృప్తి నిజాయితీకి ఇచ్చింది.